తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ దగ్గర ఆందోళనకు దిగారు. యూరియా సమస్య పరిష్కరించాలంటూ ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేశారు. అంతకుముందు బషీర్బాగ్లోని అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు సచివాలయానికి చేరుకుని బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ప్రధాన సమస్యగా మారింది. ఇక యూరియా కోసం అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూసాం. అయినప్పటికీ యూరియా కొరత సమస్య మాత్రం అలానే ఉండిపోతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్ దగ్గర ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒకవైపు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అదే సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ వైపుకు దూసుకెళ్లారు. అక్కడ సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ గేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. వారిని కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లో తెలంగాణ భవన్కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్యను హైలైట్ చేయాలని భావించింది. అందులో భాగంగానే అసెంబ్లీ వాయిదా పడగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్దకు ధర్నా చేస్తూ వెళ్లారు. అక్కడ వ్యవసాయ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. యూరియా సమస్యను ఎప్పటిలోగా పరిష్కారం చేస్తారో డేట్ చెప్పాలంటూ కూడా వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన పరిస్థితి కనపడింది. మీరు యూరియా సమస్యను ఎప్పటిలోగా పరిష్కారం చేస్తారో సరైన తేదీ చెప్పకపోతే అప్పటి వరకు ఇక్కడే బైఠాయిస్తామంటూ ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ ముందు ధర్నా చేసి సెక్రటేరియట్ వద్ద ధర్నా చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రధానంగా యూరియా సమస్యను ప్రధాన ప్రతిపక్షంగా హైలైట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. అంతకంటే ముందు ఈరోజు సాయంత్రం 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు బీఏసీ సమావేశం జరగబోతోంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయబోతున్నారు. అందులో భాగంగానే అంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరగబోతోంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలను డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఒక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల
విడుదల చేసిన తర్వాత అంతకుముందే కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి జాటూత్ రామచంద్ర నాయక్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఒకవేళ ప్రతిపక్షం నుంచి నామినేషన్ దాఖలైతే మాత్రం అసెంబ్లీలో సభ్యులు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ తరఫున ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అవుతుంది. ఇక రాష్ట్ర ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి యూరియా సమస్యతో పాటు తాజాగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చాయి, రైతాంగం తీవ్రస్థాయిలో నష్టపోయారు, పంట నష్టం జరిగింది. దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. ఈ డిమాండ్ తోటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యూరియా సమస్యను హైలైట్ చేస్తూ ఒకవైపు వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో పాటు సెక్రటేరియట్ ముందు ధర్నా చేసింది. ఈ ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ జరిపి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే కాకుండా అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై చర్చించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన డిమాండ్గా మనకు కనిపిస్తోంది. ఈ అంశంపైనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యూరియా సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరెస్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సవినిక ఇప్పటికే అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే ఉద్రిక్తలు ఆందోళన మధ్య అసెంబ్లీ అయితే ముగిసింది. మరి ఇప్పటికే యూరియా కొరత అనేది తెలంగాణలో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఈ సమస్యను అయితే ఎదుర్కొంటోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్న నేపథ్యంలో మరి ఆ ప్రభుత్వం స్పందించి మరి యూరియా కొరత తీర్చే అవకాశం కనిపిస్తుందా? మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యూరియా కొరత కావచ్చు, రైతుల సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తోందా? రాష్ట్రంలో యూరియా కొరతపైనే వాయిదా తీర్మానం ఇచ్చే అంశంపై రేపు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. రాష్ట్రంలో యూరియా కొరత, వర్షాల వల్ల పంట నష్టం జరిగిన దానిపై చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. ఇక యూరియా కొరతపై ఇప్పటికే అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ముందుగానే బఫర్ స్టాక్ సిద్ధం చేసుకోలేదు. యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సృష్టించాయి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడూ యూరియా కొరత రానివ్వలేదు. ముందుగానే అలర్ట్ అయ్యి యూరియా కొరత రాకుండా ఎక్కడికక్కడ బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేసి యూరియా కొరతను నివారించగలిగాము. రైతులకు యూరియా కొరత అనేది బీఆర్ఎస్ హయాంలో రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున యూరియా కొరత వచ్చింది. రైతులు క్యూ లైన్లో నించొని చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ యూరియా కొరతపై స్పందించింది. కేంద్ర ప్రభుత్వంపై నెపన్నెట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో, మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా టారిఫ్లు, చైనా నుంచి రావాల్సినటువంటి రసాయనాలు సకాలంలో రాకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియాను పంపించామనేది కేంద్రం చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాబోయే వారం 10 రోజుల్లో 15,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుంది, యూరియా కొరత తీరుస్తామంటూ ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు యూరియా కొరత అంశంపై ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదే అంశంపై ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు యూరియా కొరత, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్గా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవి. లోపల పోతా సార్ మినిస్టర్ కలుస్తాం. అసెంబ్లీలో ఉన్నారు కదా, రాజ్యం లేదు.